చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకోవడం అంటే ఇదేనేమో. యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు ఈ బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్, దానికి బ్యాక్గ్రౌండ్ లో నా వాయిస్ భలే ట్రెండింగ్ అయిపోయినాయి అనుకోండి. అబ్బాబా, రోజుకి ఒక 2-3 నా వాయిస్ తో ఉన్న వీడియోస్ ని నాకు షేర్ చేస్తున్నారు. ఇంతకీ బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ పంచాయితీ ఏందో మరి మనం కూడా ఒకసారి ట్రై చేద్దామని నిన్న ట్రై చేసిన. నేను చూసిన వీడియోస్ లో సగం మందికి పైగా ఈ బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ ప్రాసెస్ అనేది ఫెయిల్ అయింది. అసలు అలా వస్తుందో రాదో అనే డౌట్ గానే స్టార్ట్ చేసిన. బాయిల్డ్ ఎగ్ కి ఘాట్లు పెట్టుకొని ఆయిల్ లో వేసిన తర్వాత ఇంకొక ఎగ్ కొట్టి పోసిన. అలా వేయగానే అది పొంగుకుంటూ లావాలా బయటకు వచ్చేసింది. అందరి ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయినట్టే నాది కూడా ఫెయిల్ అయిందిరా దేవుడా అని భయపడిన. కానీ అది ఫెయిల్ అవ్వలేదు, పర్ఫెక్ట్ గానే వచ్చింది. ఆయిల్ కొంచెం ఎక్కువ హీట్ ఉండడం వల్ల అలా పొంగినట్టు అయింది అంతే. ఉప్పు, కారం, 2-3 కొత్తిమీర రెబ్బలు వేస్తే బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ అయితే పర్ఫెక్ట్ గా చేసింది. దాని టేస్ట్ కూడా యూట్యూబ్ లో ఎంత ఫాస్ట్ గా చక్కర్లు కొడుతుందో అంత వైరల్ గానే ఉన్నది. నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా. ఇది ఫెయిల్ అవ్వకుండా రావాలి అంటే ఒక చిన్న ట్రిక్ ఉన్నది. అదేంటంటే ఆయిల్ ఎక్కువ హీట్ అయిన తర్వాతనే బాయిల్డ్ ఎగ్ వేయాలి, ఆ తర్వాతనే ఎగ్ కొట్టి పోయాలి. అలా చేస్తేనే ప్యాన్ కి అంటుకోకుండా ఇలా పర్ఫెక్ట్ గా వస్తుంది.